అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన రేవంత్ సర్కార్ దానిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ రైతు భరోసా లిమిట్ పై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని సూచించింది. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు మెజారిటీ రైతులు 7.5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలన్నారని, మరికొందరు 10 ఎకరాలు, ఇంకొంతమంది 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారని సబ్ కమిటీ తెలిపింది. రాష్ట్రంలోని భూ ఖాతాల్లో 5 ఎకరాల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులు 90% ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని, ఈ మేరకు 7 నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా సాయం అందించాలని రైతులు అభిప్రాయపడ్డారని తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు గ్రూప్ 1 ఆఫీసర్లకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరా 7,500 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. కొండలు, గుట్టలు, చెట్టుపుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ భూములకు కూడా గతంలో రైతు బంధు జమ చేశారని, దీంతో ఏటా 1,000 కోట్ల వృధా అయ్యాయని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రంలో మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా జమ చేస్తే ప్రతి సీజన్ కు దాదాపు 10,000 కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ చెబుతోంది. సీలింగ్ పెట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ట్యాక్స్ కట్టే వాళ్లను మినహాయిస్తే ఈ భారీ మొత్తం తగ్గనుంది. సాగు భూముల జాబితాలోంచి వ్యవసాయేతర భూములను తొలగిస్తే కనీసం 15 లక్షల ఎకరాల మేరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. దీంతో దాదాపు 1,500 కోట్ల వరకు తగ్గే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.